కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి సుపరిపాలనకు నాంది పలికాం. ఈ క్రమంలోనే నేడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని కమలాపురం చెనదాసరిపల్లిలో చేస్తున్నాం. చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతాంగానికి అందరికీ నేను చూస్తే, ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతూ ఉంది మన మీటింగ్. మీ ఉత్సాహం, మీ రైతు కండువా, ఈ రెండు కూడా హైలైట్స్ అయినాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో హాజరైనటువంటి అన్నదాతలకి, ప్రజాప్రతినిధులకి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. అధికార యంత్రాంగానికి కూడా అభినందనలు. రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. రెండో విడత 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా? సెల్ ఫోన్లు ఉన్నోళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ వాళ్ళు కూడా చేలు పైకెత్తండి. ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి. వచ్చిందా? వచ్చింది అని వాళ్ళు చేలు పైకెత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను.